ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనమునై ఉన్నది. ఈ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును అని. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆనాడు యెరూషలేమును ఇశ్రాయేలు వారిని ఉద్దేశించి వారి నిమిత్తమే ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఒక భూమిని ఫలవంతమైనటువంటి భూమిగా మార్చగలిగిన వాడు మరి ఆ భూమిని సారవంతమైనటువంటి భూమిగా మార్చగలిగిన వాడు దేవుడు అనే విషయాన్ని తప్పక ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఫలవంతమైనటువంటి భూమిగా మార్చి అక్కడ ఆ ఒక ఫలభరితమైనటువంటి స్థితిని వేయబడిన ప్రతి విత్తనానికి ఆయన కలుగు చేస్తూ దాన్ని వనముగా ఆయన విస్తరింపజేయు గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. అంటే అధికమైనటువంటి ప్రతిఫలం, అధికమైనటువంటి పంట, అధికమైనటువంటి ఆశీర్వాదాలు దయచేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నాడు. ఇది ప్రియా దేవుని బిడ్డలారా, ఒక సంఘములో కావచ్చు, ఆత్మల రూపంలో ఆత్మల ద్వారా కలిగే ప్రతిఫలము, అదేవిధముగా క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ కుటుంబాలు కావచ్చు, ఆ కుటుంబాలలో కూడా మరి ఫలభరితమైనటువంటి స్థితితో పాటు మరి వారిని వనాలుగా ఆశీర్వాదకరమైన వనాలుగా ఉంచేటటువంటి దేవునిగా ఆయన ఉన్నాడు అని విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో ఈ వాగ్దానం సంబంధించినటువంటి కొన్ని విషయాలు మరి వాక్యానుసారంగా కూడా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని సమయంలో మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినాలు ఎన్నో వాగ్దానాలు చాలామంది చెప్తూ ఉన్నారు, కానీ వాక్యానుసారమైన రీతిలో వాగ్దానాన్ని వివరించి తెలియజేసేవారు కూడా చాలా చాలా అరుదుగా, తక్కువగా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ వాగ్దానంలో మరి ఈ వాగ్దానమును వాక్యానుసారంగా కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానానికి సంబంధించిన ఆ సందర్భ విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 29:1 మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అరియేలు పట్టణము అని మనం చూస్తూ ఉంటాం. అయితే అరియేలు అంటే దావీదు పట్టణమైన యెరూషలేం అని మనం తప్పక తెలుసుకోవాలి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 6-9 మనం చూస్తూ ఉంటాం. మరి అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెరూషలేము దేవుని ఆ సింహంగా కూడా అర్థం వచ్చేటటువంటి రీతిలో మరి పిలువబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇది హిబ్రూ పదముల మరి ధ్వనిస్తూ ఉందని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, యెరూషలేము యొక్క బలమును సూచిస్తూ ఉందని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా, అరియేలు అనేటటువంటి పదం నిప్పు గూడు లేక పొయ్యి లేక అగ్నిగుండం అనే అర్థాన్నిచ్చే హిబ్రూ పదానికి సమానార్థంగా ఉంది అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క కోపం అరియేలు మీద పడుతుంది. యెషయా గ్రంథం 31:9. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు యెషయా గ్రంథం 29:2-3 ఆయన అంటూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే, నేను అంటూ మాట్లాడుచున్నట్లు మనం చూస్తూ ఉంటాం. నేను అనగా యెహోవా దేవుడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యెషయా గ్రంథం 29:5-8 వరకు రాయబడినటువంటి ప్రవచన వాక్కులు యెరూషలేము పైకి దండెత్తి వచ్చేవారు చాలామంది, అంటే అన్ని జాతుల వారు వస్తారు అని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, ఈ ప్రవచన వాక్కులు క్రీస్తు పూర్వం 701లో అషూరు వారు మరి యెరూషలేము మీదకి వారు దాడికి వచ్చిన సమయంలో నెరవేరలేదు అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా బబులోను వారు కూడా వారు దాడి చేయడానికి దేవుని ప్రజల మీదకి వారు వచ్చారు, అప్పుడు కూడా నెరవేర్పు జరగలేదని మనం తప్పక తెలుసుకోవాలి.
అంటే అషూరు వారి కాలంలో నెరవేరలేదు, బబులోను వారి కాలంలో కూడా నెరవేరలేదు. మరి ఎప్పుడు నెరవేరబోచున్నది అంటే జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 2:9, 14వ అధ్యాయం 2వ వచనం 5 ప్రకారం ప్రియా దేవుని బిడ్డారా, యుగాంతములో ఇవి జరగబోతూ ఉన్నాయి. ఈ ప్రవచన వాక్యాలను మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, జకర్యా గ్రంథంలో వ్రాసిన దాన్ని బట్టి చూస్తే యెరూషలేము పైకి అన్ని జాతుల వారు కలిసి దండెత్తి రావడం, జెరూషలేముకు వాటిల్లే బాధ, దేవుడు ఆ ఒక పరిస్థితులను అనగదొక్కేందుకు, ఆ శత్రువులతో పోరాడేందుకు ప్రియా దేవుని బిడ్డారా ప్రభు హఠాత్తుగా ప్రత్యక్షం ఆయన కాబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా యెషయా గ్రంథం 29:2, జకర్యా 12వ అధ్యాయం 6 ప్రకారం జరుగుతాయి ప్రియా దేవుని బిడ్డారా. ఇవి యుగాంతంలో జరిగేవి అనే విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు వారి యెరూషలేము వారి ఆత్మీయ గుడ్డితనం అంట ప్రియా దేవుని బిడ్డారా, ఈ యుగాంతము వరకు కూడా అది పోదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియపరుస్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము అక్కడ 4 ప్రకారం మనం చూస్తున్నప్పుడు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేసింది. ప్రియా దేవుని బిడ్డారా, మరి ఆత్మీయ గుడ్డితనం యుగాంతం వరకు కూడా మరి దేవుని ప్రజలైన ఇజ్రాయేలు వారు యోధా వారిని ఆవరిస్తూ ఉంటూ ఉంటుందని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఆ గుడ్డితనము నుండి, ఆత్మీయ గుడ్డితనము నుండి, ఆ మనోనేత్రాలను, మనస్సు, ఆ ఒక కండ్లను, ఆత్మ కండ్లను దేవుడు ఒక దినాన్ని తెరవజేయబోతున్నాడు ప్రియా దేవుని బిడ్డారా. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 17, 24 ప్రకారం ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు చేయబోయే ఆయా అద్భుత కార్యాల ద్వారా 29 యెషయా గ్రంథం 17 ప్రకారం ఒక గొప్ప మార్పు వారిలో సంభవిస్తుంది అని మనం తెలుసుకోవాలి. ఎవరిలో అంటే ఇజ్రాయేలు వారిలో, యోధా వారిలో, ఈ యుగాంతములో అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డారా, లెబానోను మార్పు అంటే మనుషుల పరిస్థితులలో మార్పు అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. ఇవి కొద్ది కాలంలోనే జరుగుతాయి అంటే ప్రియా దేవుని బిడ్డారా, దేవుని దృష్టిలో కొద్ది కాలం అంటే మానవునికి అది దీర్ఘకాలం అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే మానవుని యొక్క ఆ ఒక దీర్ఘకాలంలో ఏదో సందర్భంలో అది దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. అంటే ప్రియా దేవుని బిడ్డారా, మనం చెప్పుకుంటున్నట్లు ఈ యుగాంతంలోనే దేవుడు చేస్తాడు. అయితే ఆ యుగాంతంలో కొద్ది సమయంలోనే దేవుడు అక్కడ అద్భుత కార్యాన్ని, ఏదో ఆ సమయంలో ఆయన ఆ కార్యాన్ని చేసి ఆయన మహిమ పొందుతాడని మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37, పేతురు రాసిన 2వ పత్రిక 3:8 ద్వారా మనకి తెలియపరచబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఈ యుగాంతములో లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలముగాను, తదుపరి ఫలవంతమైన పొలమును వనముగా ఆయన చేయబోచున్నాడు. అంటే ప్రియా దేవుని బిడ్డారా, ఆయనను ఏకైక నిజదేవునిగాను, ఏకైక సృష్టికర్తగాను గుర్తించక విశ్వసించని ఆత్మీయ గుడ్డితనము గలవారందరిలోనూ ఆయనే నిజమైనటువంటి ఏకైక దేవుడని, సృష్టికర్త అని, మరి వారి ఏకైక రక్షకుడనియు, తానే యెహోవాననియు, తానే యేసుక్రీస్తుననియు, యెహోవా యేసుక్రీస్తు అను నామములు గల ఏకైక దేవుడను తానే అనియు ప్రియా దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు వారును యెరూషలేము వారందరూ అంతేకాకుండా మరి భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల్లో ఉన్న వారందరూ ఎరిగి ప్రియా దేవుని బిడ్డారా, ఆయనలోని దైవత్వాన్ని విశ్వసించి ఆరాధించే ఆరాధికులైన వారిగా వారిలో మార్పును కలుగజేసేదనని ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నట్లు, ఈ వాగ్దానాన్ని ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. భూమి మీద ఉన్న సమస్త జనులలో తానే ఏకైక నిజదేవుణ్ణని మరి ప్రతి ఒక్కరూ ఎరిగేటటువంటి రీతిలో ఒక గొప్ప మార్పును ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరి రాబో దినాల్లో ఆయన చేయబోతున్నాడు అనేటటువంటి విషయం ఈ వాగ్దానం ద్వారా దేవుడి ఉదయకాల సమయంలో మనకి తెలియపరుస్తున్నాడు. కనుక మనం చేయవలసిన పని ప్రతి ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. విశ్వసించిన వారు ఆయనలో స్థిరులుగా ఉండినట్లు ప్రార్థించాలి. విశ్వసించలేని వారు ఆయన విశ్వసించే మరి దేవుని వాగ్దాన ప్రకారమైన దేవుడు తన కార్యాన్ని ప్రారంభించినప్పుడు వారు విశ్వసించినట్లు వారి కొరకు కూడా ప్రార్థన మనం చేయాలి. అయితే ఒక విషయాన్ని మర్చిపోద్దు ప్రియా దేవుని బిడ్డ, ఆయన విశ్వసించినటువంటి నిన్ను, ఆయన చిత్తాన్ని చేస్తున్నటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఫలభరితమైన పొలముగా వనముగా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. అట్టి దీవెనకరమైన ఆశీర్వాదాలతో నిన్ను, నన్ను, మనలను ఆయన
నడిపించబోతున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియా దేవుని బిడ్డల సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. అనుదిన ఈ పరిచర్య ద్వారా మా ప్రియులను ఈ విధంగా బలపరచడానికి ఎన్నెన్నో ఆత్మీయ సత్యాలు వాక్యానుసారముగా నీ ఆత్మ ద్వారా మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. విశ్వాసముతో ఈ మాటలను నమ్ముతూ నిరీక్షణతో నీ కార్యము కొరకు ఎదురు చూస్తున్న మా ప్రియుల జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిస్తూ దేవా, ఈ వాగ్దాన ప్రకారమైన మీ దీవెనలు యేసుక్రీస్తు నామములో వారికి మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాత్మీయులకు, ప్రార్థనలో ఏకీభవించిన మాత్మీయులకు ఇప్పుడు ఎల్లప్పుడు ఈ దినమంతయు సదాకాలం తోడ నడిపించి కాపాడునుగాక. ఆమెను యేసు రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్. ఆమేన్.